విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి ఉద్యోగం, అలాగే చదువుకు తగ్గ ఉద్యోగం లేకుండా ఎవరైతే అడ్జస్ట్ అవుతూ జాబులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగం రావాలంటే, మొత్తానికి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ నచ్చిన ఉద్యోగం రావాలంటే ఒక పవర్ఫుల్ రెమెడీ కానీ మంత్రం కానీ చెప్పండి గురుగారు. తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. ఉద్యోగ ప్రయత్నము అనేటటువంటిది ఉద్యోగం పురుష లక్షణము అని చెప్పారు. అయితే చాలామంది మీరు అన్నట్టుగానే చదువు ఒకటి చదువుకుంటున్నారు, ఉద్యోగం దానికి సంబంధం లేనటువంటి విధంగా ఒకటి చేస్తున్నారు. చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి విసిగెత్తిపోయినటువంటి వారు కూడా చాలా మంది ఉంటారు. ఇక ఉద్యోగాలు దొరకక చాలా మంది చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారు, మరి కొంతమంది పెట్టుబడి లేక అప్పులు తీసుకొచ్చి మరి బిజినెస్ చేస్తున్నారు. ఇలా ఎన్నో రకాలుగా సతమతమైపోతూ ఉన్నారు. చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, ప్రయత్నం చేసి చేసి ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగం కానివ్వండి, లేదా వాళ్ళ చదువుకు తగినటువంటి ఉద్యోగం అని ఏదైనా రావాలి అని అంటే సనాతన ధర్మంలో శాస్త్రం నందు దానికి ఎన్నో రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. మార్గాలు లేవు అన్నటువంటిది ఏదీ లేదు. ఈ యొక్క సనాతన ధర్మంలో ఏదైనా ఉన్నది అంటే అది శాస్త్రంలో తప్పకుండా నిక్షిప్తమై ఉంటుంది. అందులో శాస్త్రపరంగా చెప్పినటువంటి అంశాలు కొన్ని రకాలుగా ఉంటే ఇది మానవ ప్రయత్నానికి ఈ శాస్త్రం కనుక జోడించి చూసినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్క పనిలో విజయం సాధించవచ్చు. ఇందులో సాధించలేము అన్నట్టుగా ఏది ఉండదు. మీరు అన్నట్టుగా వాళ్ళ అర్హతకు తగినటువంటి ఉద్యోగం రావాలి అని అంటే గనక మనం చేయవలసినటువంటి క్రతువు ఏంటి అంటే గనక దానికి ఒక జీవితంలో ఒక మార్గం అంటే పరిష్కార మార్గం ఏంటి అంటే గనక మనము రావి చెట్టు ఉంటుంది కదండి, ఆ రావి చెట్టు లేదా మర్రి చెట్టు దాని కింద కూర్చుని అనుష్ఠానం చేయాలి. ఆ అనుష్ఠానం చేసేటప్పుడు మంత్రం ఏం చదవాలి అని చెప్పారు అంటే వీలైతే అందరూ రాసుకోండి మంత్రాన్ని, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ యొక్క లింక్ అనేటటువంటి షేర్ చేస్తాము. ఓం నమో మాంగేశ్వరి సర్వరాజముఖరంజని హ్రీం క్లీం శ్రీం మమ శీఘ్రం అభీష్ట ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హూం ఫట్ స్వాహ అనేటటువంటి మంత్రము వీలైనంత వరకు రావి చెట్టు కానీ మర్రి చెట్టు నీడలో కూర్చుండి ఈ మంత్రాన్ని చదువుకుంటే గనక మీరన్నట్టుగా తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి. అది గవర్నమెంట్ ఉద్యోగమైనా సరే, ప్రైవేట్ ఉద్యోగమైనా సరే, మీరు నిజంగా ఈ మంత్రాన్ని మీరు ఒకసారి ప్రయత్నపూర్వకంగా చేయండి. ప్రతి ఒక్క ఆలయంలో, ఆంజనేయ స్వామి ఆలయం కావచ్చు, శివాలయం కావచ్చు, ఎక్కడైనా సరే ప్రతి ఒక్క ఆలయం దగ్గర రావి చెట్టు మర్రి చెట్టు ఏదో ఒక చెట్టు తప్పకుండా ఉంటూ ఉంటుంది. అలా ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఇంకోసారి మంత్రం చెప్తాను, ఆ మంత్రము ఆ చెట్టు కింద కూర్చొని చేయండి. వీలైతే మీరందరూ కూడా ఇంకోసారి వీడియో చూసి రాసుకోండి. ఓం నమో మాంగేశ్వరి సర్వరాజముఖరంజని హ్రీం క్లీం శ్రీం మమ శీఘ్రం అభీష్ట ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హ్రూం ఫట్ స్వాహ అనేటటువంటి మంత్రాన్ని కనుక చదువుకుంటే అది కూడా ఎన్నిసార్లు చదవాలి, ఏదో 108 సార్లు 1008 సార్లు కాదు, కనీసం 21 సార్లు చదివినా కానీ దాని యొక్క పవర్ చేత వాళ్ళకు అనుకున్నటువంటి రంగంలో తప్పకుండా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశము ఈ మంత్రం ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. ఏ రోజు చేయాలి గురుగారు? ఇది ముఖ్యంగా మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి చేసుకోండి. అలా చేసుకోవడం ద్వారా తప్పకుండా మీకు శుభ ఫలితాలు ఉంటాయి. లేదు మేము ప్రతిరోజు మాకు అవకాశం ఉంది అని అనుకుంటే గనక ఆదివారం మొదలు పెట్టుకోండి. ప్రతిరోజు 21 సార్లు 21 రోజులు చేయండి. లేదా కనీసము 11 మంగళవారాలైనా పర్వాలేదు, 11 శుక్రవారాలైనా పర్వాలేదు. ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని చేసుకోండి. రోజు కుదరలేనటువంటి వాళ్ళు వారంలో ఒకసారైనా చేసుకోండి. లేదా రోజు మాకు ఏం పని లేదండి, మేము రోజు దేవాలయానికి వెళతాము, అక్కడ రావి చెట్టు ఉంది, మర్రి చెట్టు ఉంది, దాని కింద కూర్చొని చేసుకోగలుగుతాము అనుకుంటే మీ సమయాన్ని బట్టి ఇది కూడా ఉదయకాలంలో చేసుకోవాలి. ఎందుకంటే ఉదయకాలంలో పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. ఈ నేచర్లో ఉదయకాలము మరియు ప్రదోష కాలం పాజిటివ్ ఎనర్జీస్ అనేటివి ఎక్కువగా ఉంటుంటాయి.
ఆ సమయంలో కనుక చేసుకుంటే మీరు అన్నట్టుగా వాళ్ళకు అర్హతకు తగినటువంటి ఉద్యోగంతో పాటు మంచి భవిష్యత్తు, అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశము ఈ మంత్ర సాధన వల్ల తప్పకుండా వాళ్లకు కలుగుతుంది. ఇలా చేసుకోండి, మీకు అన్ని రకాలుగా ఉద్యోగం తొందరగా వచ్చేటటువంటి అవకాశం కూడా మీకు ఏర్పడుతుందమ్మా. మంచి మంత్రం చెప్పారు గురువు, అది కూడా మనకు శాస్త్రపరంగా ఉన్న మంత్రము. ఉద్యోగ ప్రయత్నాలు ఇంకోటి ఏంటంటే దీంట్లో విశేషంగా ఈ మంత్రం చదువుకుంటూ మీరు వీలైతే జనాకర్షణ యంత్రం పెట్టుకోండి. పర్సులో చిన్న పాకెట్ యంత్రం ఉంటుంది, జనాకర్షణ యంత్రము అని చెప్పేసి. ఆ జనాకర్షణ యంత్రం పెట్టుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకోండి. ఇంకా మీకు పవర్ పెరిగేటటువంటి అవకాశం. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా మన మాట, ఇప్పుడు సపోజ్ జాబ్స్ అంటే ఇంటర్వ్యూస్ ఉంటూ ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళవలసినటువంటి పని ఏర్పడుతుంది, ఉన్నతాధికారుల దగ్గరకో ఉన్నత ఉద్యోగస్తుల దగ్గరకో వెళ్ళడం ఉంటుంది. అక్కడ మన మాట చెల్లాలన్నా, అక్కడ మన ప్రయత్నపూర్వకంగా మనం నెగ్గాలనుకున్నా ఈ యంత్రం పెట్టుకొని ఈ మంత్రం చదువుకుంటూ సాధన చేసుకోండి. తప్పకుండా జనాకర్షణ యంత్రం ద్వారా, ఈ మంత్రం ద్వారా మీకు మంచి ఉద్యోగం కలిగేటటువంటి అవకాశం కూడా ఉంటుందమ్మా. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమతి.